హలో మిత్రులారా, వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతి వైబ్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ జర్నీలో రోజు పొద్దున్నే నేను చేయాల్సిన ఫస్ట్ పని గోరువెచ్చని నీళ్ళు తాగడం. నా ఈటింగ్ విండో వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 7. ఇదివరకైతే 10 to 8 ఉండేది. నేను దాన్ని చేంజ్ చేశాను. సో మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు, ఆ తర్వాత అల్లం, ధనియాలు, జీలకర్ర వేసి ఒక షాట్, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ. నెక్స్ట్ ఈరోజు క్లైమేట్ మాకు కూల్గా ఉంది. సో దానికి తగ్గట్టు చక్కగా వెల్లుల్లి కారం రైస్ చేశాను. అండ్ దాంతోపాటు కాంబినేషన్గా పెసరపప్పు చారు ఆర్ పెసరకట్టు అంటాం మేము దాన్ని. సో ఈ రెండు కూడా మన హెల్త్కి, దట్టు రెయినీ సీజన్లో చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వెల్లుల్లి కారం రెసిపీ చూసేయండి. వెల్లుల్లి, ఉప్పు, కారం, జీలకర్ర వేసి దాన్ని మెత్తగా దంచేసుకొని ఈలోపు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి తాలింపు పెట్టుకొని ఈ కారం అందులో వేసి దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఫ్రై చేసిన దాంట్లోనే ఉప్పు కారం సరిగ్గా ఉన్నా లేదో చూసుకుని అందులోనే రైస్ వేసి కలిపేస్తే మన వెల్లుల్లి కారం రైస్ రెడీ. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా. దీంతోపాటు నేను పెసరకట్టు అంటాం మేము దీన్ని, సో పెసర చారు అని కూడా అనొచ్చు, ఇది చేశాను. ఇది మనకి డైజెషన్ బాగా అవుతుంది దీనివల్ల. అండ్ ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. అండ్ మనం బెస్ట్ కాంబినేషన్ కూడా రైస్లోకి ఆర్ ఊరికనే కొంచెం స్పైస్ తగ్గించుకుంటే సూప్లో కూడా తీసుకోవచ్చు. దీని కాంబినేషన్ గుమ్మడియం, చల్లమిరపకాయలతో ఫుల్గా లాగించేసా. ఈవినింగ్ అరౌండ్ 5 PM సీడ్స్ అండ్ డేట్స్ తీసుకున్నాను. డైలీ ఒక ఫ్రూట్ తీసుకుంటే మంచిది, బట్ నాకు ఆ రోజు కుదరలేదు. అండ్ నైట్ డిన్నర్ ఒక మినపట్టు అండ్ పల్లి చట్నీ. ఈ రోజుకి ఇంతే. మరి నెక్స్ట్ వీడియోస్లో నా బోల్డ్ అని పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు స్టే ట్యూన్ టు ప్రశాంతి వైబ్స్.